హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాను మనసుదా ఛానల్. మన ఇండియాలో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తి ప్రదాయని. ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తులమ్మ, సృష్టికి మూలం దేవి సర్వశక్తి ప్రదాయని, జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. అపూర్వ అనుభూతి కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర ఆలయం ఒకటి. నెల్లూరు జిల్లాలో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీ చెంగాలమ్మ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. శుభగిరి అనే గ్రామంలో రోజు మాదిరిగానే పశువుల కాపరులు తమ పశువులను మేతకు తీసుకొని వెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగారు. నీటి ప్రవాహం వేగానికి సుడిలో ఒక బాలుడు చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నాడు. 2 నిమిషాల తర్వాత తేరుకొని తమ తోటి పశువుల కాపురులతో లోపల ఒక శిల ఉన్నదని, దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నానని చెప్పాడు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి కంటపడింది. వారు గ్రామ పెద్దలకు విన్నమించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకొని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంభుగా వెలిసి ఉండడం గ్రామస్తులు చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కల్లో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా కాలక్రమంలో అదే చెంగాలిపేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయ పాలనలో సూలూరుపేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతూ ఉంటారు. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తుంది. అదే సూలూరుపేటగా రూపాంతరం చెందిందని అంటూ ఉంటారు. రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపటంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందని చెబుతారు. వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు.
ఇప్పుడు చెప్పుకున్న వృక్షము మీరు చూస్తున్న ఈ వృక్షమే. సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఓయలు కడతారు, నియమంగా ప్రదక్షిణలు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.